వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రేణిగుంట శ్రీకాళహస్తి మార్గంలో గల రైల్వే అండర్ బ్రిడ్జ్ రేనివేషన్ కొరకు 30 రోజులు మూసివేత. మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన రైల్వే అండర్ బ్రిడ్జ్ 50 ఏళ్ల కాల పరిమితి దాటడంతో ముందస్తు జాగ్రత్తగా మరమ్మతులు చేయడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి రైల్వే అధికారులు కలిసి ప్రకటించారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డీఎస్పీ శ్రీనివాస్ కరకంబాడి రోడ్డు మరియు కొత్తగా వేసిన బైపాస్ మరియు సంత మార్గాలలో 2-వీలర్ లైట్ వెహికల్స్ ఈ మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, రేణిగుంట మండల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ జయకృష్ణ, సిఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఉన్న ఆర్యూబీ ఏదైతే ఉందో, రైల్ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని రేపు 23వ తారీఖు అంటే సోమవారం నుంచి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే దీని యొక్క ఇంకొక రైల్వే లైన్ అయితే దీనిపైన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకొక రైల్వే లైన్ అయితే దీనిపైన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. రైల్వేస్ వాళ్ళు చెప్పడం అయితే ఒక్కొక్క ఫూటింగ్స్ వచ్చేసి 25 days పడుతుందని చెప్తున్నారు. 2 ఫూటింగ్స్ కి కలిపి ఒకసారి చేయమని పోలీస్ వారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. 2 ఫూటింగ్స్ కలిపి కన్స్ట్రక్షన్ చేస్తే ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 days అన్నమాట. 30 రోజుల్లో 2 ఫూటింగ్స్ కలిపి కన్స్ట్రక్షన్ చేస్తారు. ట్రాఫిక్ ఎవరైతే వినియోగిస్తున్నారో, ఈ యొక్క రోడ్ వేస్ ఎవరైతే వినియోగిస్తున్నారో వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు కానీ రేణిగుంటలోకి రావాలంటే మీకు ఒక 3 రూట్లు అయితే పోలీస్ వారు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ వారు రేణిగుంట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 రూట్లు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కరకంబాడి రూట్, రెండోది వచ్చేసి సంత మార్కెట్, మూడోది వచ్చేసి మన బైపాస్ లైట్ కొత్త బైపాస్ ఏదైతే మణిగుండ జంక్షన్ నుంచి ఇలా నారాయణ వెళ్లే రూట్. ఈ 3 రూట్స్ మీ యొక్క ఈ ట్రాఫిక్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ 3 రూట్స్ నుంచి వెళ్ళవలసిందిగా ఆదేశించడమైనది ఈ రోజు నుంచి. సో అందరూ కూడా కోఆపరేట్ చేస్తే వచ్చే 30 రోజులు అంటే ఈ 23 మార్చి 23, 2026 తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 తారీఖు వరకు చూసుకుంటే మన యొక్క రేణిగుంట రైల్వే ట్రాక్ బలోపేతం చేస్తూ, ప్లస్ ఎందుకు ఇది చేస్తున్నారంటే ఈ యొక్క ఆర్యూబీ కన్స్ట్రక్ట్ చేసి సుమారుగా 50 సంవత్సరాల పైన అయిపోయిందని ఇక్కడ చెప్తున్నారు. సో రైల్వేస్ వారు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసినప్పుడు దీని యొక్క రీమోడలింగ్ చేయాల్సినట్టు, దీని యొక్క స్ట్రెంథనింగ్ చేయాల్సినది కాబట్టి ఓల్డ్ పద్ధతిలోనే చేస్తున్నారు కాబట్టి 30 రోజులు టైం పడుతుంది. దానికోసమని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగానే రేపటి నుంచి హెచ్చరిక బోర్డు అయితే పెడతారు. ఈ హెచ్చరిక బోర్డులో కూడా రేపు 23వ తారీఖు అంటే వచ్చే సోమవారం నుంచి మళ్ళీ చెప్తున్నాము, వచ్చే సోమవారం నుంచి ఈ యొక్క ఆర్యూబీ వినియోగం అయితే రద్దు చేయబడుతుంది. దీని యొక్క ట్రాఫిక్ డైవర్షన్ వచ్చేసి నారాయణ హాస్పిటల్ నుంచి, లేదా కర్కంబాడి ఎల్సీ నుంచి, మూడోది వచ్చేసి సంత మార్కెట్ లో కూడా ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. మిగతా రెండింటిలో కూడా హెవీ వెహికల్స్ మరియు 4 వీలర్స్ 6 వీలర్స్ కూడా వెళ్ళాలి. సాటర్డే అయితే ప్రాబ్లం ఉంటుంది. సాటర్డే ప్రాబ్లం ఉంటుంది సార్. ఇప్పుడు మనం బైపాస్ కోసమని ఎక్స్ట్రా ట్రాక్ అయితే అవసరం. సంతకేట్ కూడా అండర్ గ్రౌండ్ నిర్మాణం చేస్తానని చెప్పి గతంలో రైల్వే బైపాస్ లో కానీ అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు రైల్వే బైపాస్ లో నడుస్తున్నారు. ఓవర్ బ్రిడ్జ్ కూడా దానికి ఇప్పుడు అది క్వశ్చన్ రిలవెంట్ అన్నమాట. రైల్వే బైపాస్ లో నడుస్తుంది కాబట్టి కొంత రైల్వే బైపాస్ లైన్ వస్తే ఈ యొక్క రేణిగుంటకి మరియు తిరుపతికి బూట్స్ ట్రైన్లు అనేది తగ్గింది.